మొన్న శుక్రవారం రోజు ఈ పిల్లలు రాలేదు, మీరు జీవన వాళ్ళు రాలేదు, ముగ్గురు కూడా ప్రేరుకి రాలేదు. 12 అయిపోయింది, 12:30 అయిపోయింది, చర్చ అయిపోయింది, పిల్లలు పత్తకలేదు. అదే అట్లెట్లా రాకుండా దీవెన రాకుండా అయితే ఉండదు. ఒకరికి బాగుపోయినా ఒకరైనా వస్తారు కదా, ముగ్గురు ఉన్నారు, ఎందుకు రాలేదని ఇక నేను అనుకున్నాము. నాకైతే ఆలోచనలోనే ఉన్నా, పిల్లలు ఎందుకు రాలేదు. సరే నా 3:00కో 4:00కో మా అత్తమ్మకు ఫోన్ చేశారు. మా అత్తమ్మ పిల్లలు చర్చికి రాలేదు, మరి నీకు ఏమన్నా తెలుసా అంటే, అమ్మ తెలియదు నాకు ఎందుకు రాలేదో, మా ఆయనకు ఫోన్ చేశాను కానీ నేను అడగలేదు అన్నాడు. తర్వాత పెద్ద అమ్మాయి గురించి అడిగాను. పెద్ద అమ్మాయి ఎలా ఉంది, డెలివరీ టైం ఎప్పుడు ఇచ్చారు, బాగుందా అంటే బాగానే ఉందమ్మా, ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొచ్చాము, కొంచెం నుల్లెప్పుల కింద వస్తున్నాయని హాస్పిటల్కి తీసుకొచ్చామని చెప్పింది. అయ్యో అవునా అనేసి అనేసి అన్నది. అమ్మ ప్రార్థన చెయ్యి అంటే, సరే మరి ఆ పాపకి ప్రార్థన చేస్తానన్నా. లేదమ్మా నేను బయట ఉన్నాను, మల్లుడు వచ్చాక నేను చేపిస్తాలే అన్న. ఆమె చెల్లతో నాకు రాదు ఫోన్, మేము చేద్దామంటే. మల్లుడు వచ్చాక చేపిస్తానంటే 5 గంటల వరకు ఫోన్ లేదు, చేయలేదాము. మేమైతే ఎదురు చూస్తున్నాం, అడ్డున్న పిల్ల కదా, మనం దేవుడిని అడుక్కోవాలి. ఏంటి మా అత్తమ్మ ఫోన్ చేయలేదు, చేస్తానన్నది చేయలేదు, పాపం మా పిల్ల ఎలా ఉండాలి అనుకుంటున్నాం. పాస్టర్ కూడా అన్నాడు, మా అత్తమ్మ చూడు ఇంకా ఫోనే చేయలేదు, మర్చిపోయిందేమో దేవుడు వద్దా ఆమెకి అనేసి అన్నాడు. సరేలే వాళ్ళు అల్లుడు లేడేమోలే, వచ్చే చేస్తాడేమో అనుకున్న విధంగా చేశాడు. ఈయన నాన్న చేశాడు. చేసి ప్రార్థన చేయండి అయ్యా అనేసి అలాగకి ఫోన్ ఇచ్చాడు. మా అత్తమ్మ తీసుకుని మా అత్తమ్మ వెళ్ళింది, లోపలికి వెళ్ళింది వాళ్ళ పాప దగ్గరికి. అప్పటికి ఆ పాపకి నొప్పులు రావట్లేదు, అమ్మాయికి నొప్పులు రావట్లేదు, ఊరికి మంచం మీద పడుకుంది ఆ పాప. ఏంటి మా అత్తమ్మ అంటే, ఏమన్నా తీసుకొచ్చి కూడా చాలాసేపు అయింది, పెయిన్స్ రావట్లేదు, నొప్పులు రావట్లేదమ్మా అని చెప్పింది. అవునా అని ఈసారి అప్పుడే అన్నం తింటున్నా, కొంచెం తిన్నా, ఇంకా ప్లేట్లో ఉంది. ఇక అన్నం తిన్నాక చేద్దామంటే అన్నం కాదు ముఖ్యం, అక్కడ బాధపడుతున్న పిల్ల ఉంది. అక్కర్లేదు నాకు ఫోన్ ఇవ్వని ఫోన్ తీసుకొని ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశాను అంటే, ప్రభువా మీకు అసాధ్యమైంది ఏది లేదు, మీరు ఇప్పుడే కడుపులో చెయ్యి పెట్టి ఆ బిడ్డను భూమి మీదకి తీసుకురండి యేసు నామములో. చెయ్యి పట్టి ఆ పాపని, చిన్న బేబీని బయటకు తీసుకురండి అని ఆయన నామంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ప్రార్థన చేశానండి. ఎందుకు అలా చేశాను అంటే, వీళ్ళు అన్నారు నొప్పులు రావంట అమ్మాయికి, చాలా బాధపడుతుందంట. అందుకు నొప్పులు రాకపోయినా పర్వాలేదు ప్రభా, గర్భఫలం ఇచ్చింది ఎవరు? ఆయనే కదా. మరి ఆయనకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా? లేదు కదా. ఆయన ఏమన్నా చేయగలుగుతాడు. హల్లెలూయా. ఆయన ఏమన్నా చేయగలుగుతాడని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో నా నోట ఆయన మాట పెట్టాడు. ఒకే ఒక 5 నిమిషాలు, బిడ్డను మీ చేతితో తీయండి, భూమి మీదకి తీసుకురండి ఆ బిడ్డనని ప్రార్థన చేశాను. ఆమె అన్నాను. ఇక మా అత్తమ్మకి ఇచ్చేసాను. అమ్మ ప్రేరాయలు తెచ్చావా అంటే, లేదమ్మా తేలేదు అన్నాను. అప్పటికి ఇంకా పాపకి నొప్పులు రావట్లేదు. ప్రార్థన చేశాను, నేను ముగించి ఇక మేము అన్నం తిన్నాము, ఇక పడుకున్నాం. పడుకుని 15 నిమిషాలకు మళ్ళీ నాన్న ఫోన్ చేశాడు. ఈయన ఏమంటున్నాడు, మేము చేసాంలే ప్రార్థన, మా అత్తమ్మకి ప్రార్థన ఇచ్చింది, ప్రార్థన చేసాంలే అంటున్నాడు ఈయన. కాదయ్యా నువ్వు పాస్తమ్మకి అని వీళ్ళ నాన్న అన్నాడు. ఏంటి అంటే, అయ్యా అమ్మా అమ్మాయి డెలివరీ అయింది, బాబు పుట్టాడు అన్నది. గట్టిగా చెప్పండి. ఎంతసేపట్లో 10-15 నిమిషాలు అయిందంటే నేను ప్రార్థన చేసి తిన్నాము, చేతులు కడుక్కున్నాము, సర్దుకున్నాము, మంచం మీద వడ్డీలేము, అంతే. పడుకొని కూడా పడుకోలేక ఫోన్ రానే వచ్చింది. అసలు ఎంత గొప్ప కార్యం చేశాడు. నాకైతే మైండ్ పాడైపోయింది. ఇప్పుడు వరకు నొప్పులు లేవు కదా పాపకి. మరి దేవుడు ఎంత గొప్ప కార్యం చేసి అద్భుతం చేశాడు. 15 నిమిషాల్లో
దేవుడు ఆ బిడ్డను తీసి ఎక్కడ వేశాడు? భూమి మీద వేశాడు. హల్లెలూయా. అంత గొప్ప కార్యము మరి దేవుడు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, మా అత్తమ్మ సాక్ష్యం చెప్తుందో లేదో నాకు తెలియదు, ఆమెకి విశ్వాసం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకుంది విశ్వాసం, నా దేవుడు చేస్తాడని. హల్లెలూయా. చేశాడు కార్యం. దాన్ని బట్టి ఎంతగానో నేను సంతోషించాను. ఎన్నిక లేని దాన్ని ప్రభా, నేను మట్టిని ప్రభా, కానీ ఈ మట్టిని వాడుకొని నా నోట నీ మాట పెట్టి వాక్కును రిలీజ్ చేశావు. వాక్కును రిలీజ్ చేసావు ప్రభా. ఎంత గొప్ప కార్యం చేసావు ప్రభా బిడ్డ పట్ల అని మరి ఎంతగానో దేవుణ్ణి నేను స్తుతించి ప్రేమించడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డరా, మరి అదే విధంగా మరి జీవా వాళ్ళ అబ్బాయి కూడా పడిపోయాడు, మీ అందరికీ తెలుసు. అయితే ఆ పడిపోయిన ఆ భయంతో ఆ తెల్లారి కలవరిస్తున్నాడంట అబ్బాయి. ఏమని? ఒక చెయ్యిని, అదేనా, ఒక చెయ్యిని 2 చేతులుగా చేస్తాను, ఇంకా ఇంకా ఏమేమో కూడా కలవరిస్తున్నాడు. టక్కన లేచి కూర్చుంటామంట. వాళ్ళ అమ్మాయి ఏంటి నానంటే ఏం లేదు నువ్వు పడుకో అని ఆ అబ్బాయి భయపడిపోయాడు. పడ్డప్పుడు భయపడిపోయాడు. ఏం చేశాడు? ఆ దుష్టుడు ఆ పిల్లోడ కళల రూపంలో భయపెట్టడం జరిగింది. భయపెట్టింది అన్న సంగతి ముందు రోజే నాకు తెలుసు. ఎందుకు? ఎక్కడ పడ్డాడు? ఒక గుడి ముందు పడిపోయాడు. గుడి ఎదురుగానే పడిపోయాడు. చక్కగా మంచిగా బొత్తుగా కనిపిస్తున్నాడు. ఇంకా అన్నుల పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళు పడిపోలేదు, కానీ ఈ పిల్లోడు పడిపోయాడు. నేను అప్పుడే అనుకున్నా, ఎవ్వరో పడలేదు, వాడే పడేశాడు, సమస్య లేదు అని అనుకున్నాము. ఆ తెల్లారి ఇది జరిగింది. తర్వాత 2వ రోజు మరి వాళ్ళ డాడీ తీసుకొచ్చి ప్రార్థన చేయించాడు. ఆయన నామంలో అడిగాను నేను మళ్ళీ చెప్తున్నాను, నేను జీరోని, మట్టి పాత్రను నేను ప్రార్థన చేశాను. ఆ రోజు మంచిగా ప్రేరాయలు రాసి పంపించాను. నైట్ ప్రశాంతంగా నిద్రపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా ఇంట్లో చేశాను కదా. పాస్టర్ కొంచెం బలహీనుడు అంటే ఎక్కడ బలహీనుడు? ఈ దుష్టుల విషయంలో, ప్రార్థనలో కూడా బలముతో ప్రార్థన చేస్తే వాడిని జయించవచ్చు. భయపడే మనిషి. రాత్రి అంతా కూడా ఆ దుష్టుడు ఈయన నిద్రపోనివ్వలేదు. ఆ విధంగా కూడా దేవుడు కార్యం చేశాడు. వచ్చిన 2వ రోజు మరి అడిగితే జీవాని అక్క అంటే మంచిగా పడుకున్నాడు, ఎటువంటి ప్రాబ్లం లేదు, చక్కగా నిద్రపోయాడు. ఎవరు చేస్తున్నారు ఈ కార్యాలని? ఏమా, ఎవరు చేస్తున్నారు? మన తండ్రి, మనల్ని సృష్టించిన తండ్రి ఇవన్నీ చేస్తున్నాడు కదా. మరి మనకు తెలుసు, తెలీదా? ఇప్పుడంటే మీరు సాక్ష్యాలు చెప్పట్లేదు, కానీ మరి ఇదివరకు ఎన్ని సాక్ష్యాలు ఉండే మన సంఘంలో? ఏమా సుశీలమ్మ అంటమ్మా, నువ్వు చెప్పు, నీ జీవితంలో ఏం జరిగింది? ఏం చేశాడు? కళ్ళు బాగు చేశాడు. యేసు నామములో కళ్ళు బాగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడే వస్తుంది అన్నమ్మ, బాగా ఏడ్చేది. సుశీలమ్మ కూడా ఏడ్చేది. ఏంటమ్మా అంటే ఆ పిల్లల కళ్ళంట నీళ్లు కారుతూ పుసులు కడుతూ, అంతేనమ్మా, ఎర్రగా అయిపోయి పాపం చాలా బాధపడేవారు బిడ్డలు. ఆ అమ్మాయి మరి కొత్తగా వస్తున్నప్పటికీ కూడా మరి తల్లి కూతురు 2 కూడా బిడ్డలు తీసుకొచ్చి ప్రార్థన చేపించారు. యేసయ్య హస్తము చాపాడు, బిడ్డల్ని స్వస్థపరిచాడు. హల్లెలూయా. గుడ్డివాడికి కళ్ళు ఇచ్చాడు కదా ప్రభు, ఇచ్చాడా లేదా? అదే కార్యము ఆనాడు చేశాడు, ఈనాడు కూడా మన సంఘములో కూడా అనేక కార్యాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడి పట్ల
భయము కలిగి ఉండాలి. దేవుడు అంటే ఆయనకి మనము ఈ ప్రతి విషయంలో మనం క్రమం కలిగి ఉండాలి. ప్రభు ఏం చేయమన్నాడు చేస్తున్నామా లేదా? సమయంలో, వస్త్రధారణలో, ప్రార్థనలో, ఆరాధనలో దేవుణ్ణి గాయపరుస్తున్నామా లేకపోతే దేవుణ్ణి సంతోషపరుస్తున్నామా అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడి పేరట మనవి చేస్తున్నాను. మన దేవుడి బిడ్డలు మనం ఎంతమంది వచ్చాము అన్నది కాదు. ఇళ్లలో ఉన్న వాళ్ళు మనం ఏం చేయలేము. వాళ్ళు ఎందుకు నిమిత్తము మరి నిర్లక్ష్యంగా ఆగిపోయారో తెలీదు, సమస్యలతో ఉన్నారో తెలీదు, వ్యాధులతో ఉన్నారో మనకి తెలియదు. ఇక్కడ కూర్చున్న కొద్ది మంది. మరి ఈ కొద్ది మందికి మీకు దేవుడు కావాలా వద్దా? చెప్పండి అమ్మా. ఎవరో రాలేదు, ఒక్కరే వస్తున్నారు, ఇద్దరే వస్తున్నారు, నేను వెళ్ళి ఏం చేయాలి అనుకుంటే నీకొద్దా రక్షణ? నీకొద్దా పరలోక రాజ్యము? ఆడ వస్తే వస్తావా లేకపోతే రావా? ఆ మనసుతో ఉంటే దేవుణ్ణి చేరుకోలేము. ఇది మాత్రము దేవుడు నొక్కి ఒక్కాడించి చెప్తూ ఉన్నాడు. ఇద్దరున్నా ప్రభు వస్తానంటున్నాడు, ఒక్కడున్నా ప్రభు ఎక్కడికి వస్తాడు? మనం మధ్యకి వస్తాడు పిలిస్తే. నువ్వు విశ్వాసముతో పిలువు, భారముతో పిలువు, కన్నీళ్లతో పిలువు, వస్తాడా రాడా? ఇప్పుడు మనం చెప్పుకున్న సాక్ష్యాలు మరి విన్నాడా లేదా? విని చేశాడా కార్యము లేకపోతే వినకుండా చేశాడా కార్యము? విని చేశాడు అద్భుతాలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది. ప్రతి వారము చెప్తున్నాను ఈ మాట. సమయం లేదిక, సమయం సద్వినియోగం చేసుకుందాం. ఇవి చెడ్డ దినములు. ఇవి ఏ దినాలంటే అండి? చెడ్డ దినములు. మౌనంగా ఉండవలసిన వాళ్ళమై ఉన్నాం. మౌనంగా ఉంటే సియోనులో కనిపెట్టమన్నాడు ప్రభు. సియోను అంటే సంఘము. సంఘములో కనిపెట్టాలి. కొద్ది మందిగా ఉపవాసముతో, కన్నీళ్లతో మనం కనిపెట్టి మనం ప్రార్థన చేయాలి. దేనికోసం? దేనికోసం? త్వరగా ప్రభు రానయ్యున్నాడు కాబట్టి ఆయన రావటానికి సిద్ధపాటు కోసం, ఆయన రావటానికి మనము సిద్ధపాటు కోసం మనము ప్రార్థన చేసుకునే వారంగా ఉండాలి. దినాలు ఇక లేవండి, ఇక సమయాలు లేవు కాబట్టి మనము చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడి పేరట మనం చేస్తున్నాను. సమయానికి రావటము మరి అలవాటు చేసుకోండి బిడ్డలారా. మన పనుల్లో మనం పరిగెత్తుతలేదా? పనికి ఎన్ని గంటలు వెళ్తారు పొద్దున? మాకు చూసిరమ్మా అమ్మా. మరి చర్చికి ఎన్ని గంటలకు వస్తున్నాం మనం? చర్చికి ఎన్ని గంటలకు వస్తున్నాము అంటే దేవుడు అంటే భయం లేదు. దేవుడు అంటే భయం లేదు మనకి కదా. ప్రతి పనిలో మనకి ఏంటి దేవుడు ఇచ్చిన నియమం ఏంటి? ఏంటండి? తెల్లని వస్త్రములు ధరించుకొని పరిశుద్ధమైన హృదయంతో బలలో చేయబెట్టమన్నాడు. అవునా కదా? చేసావా లేదా అలాగా? ఏమా మరి ఇప్పుడు ఎందుకు చల్లారిపోతున్నారు? చూడండి, వాక్యంలోకి వెళ్దాం. వచ్చే నెలకి నేను చెప్పను. వచ్చే నెలలో అందరూ కూడా మనం ఎంతమంది అన్నా ఉండనివ్వండి, మనమందరము కూడా హృదయము సిద్ధపరచుకోవాలి. శనివారానికి, ఆదివారానికి తెల్లని వస్త్రాలతో మనం సంఘములో కనపడాలి. విలాప వాక్యాలు పేజీ నంబరు 683. రెండవ వచనం
కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలో కొట్టుచున్నాడు. ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు. నా ఎముకలను విరగొట్టుచున్నాడు. నాకు అడ్డముగా కంచి వేసి ఉన్నాడు. విషయమును ఆయన కట్టిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుతున్నాడు. ఆయన కట్టిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించున్నాడు. 2వ వచనం 3:24 చదవండి. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను యెహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా అడుగుదాం, ప్రభువా నాతో మాట్లాడండి. ప్రేమగల తండ్రి యేసయ్యా, మీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. కనికర పొందుడా, మేమెంత అపరాధ దోషములు చేసినప్పటికీ, నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ, మీ మాట వినప్పటికీ కూడా ఎంతగానో ప్రేమించి ప్రభువా మా జీవితాల్లోనైనా ఎన్నో మేళ్ళు, ఎన్నో అద్భుతాలు చేసి ఈ దినం నడిపించారు. ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బట్టిదాన్ని మీ పాదాల దగ్గరకు వచ్చానయ్యా. మీ ఆత్మతో నన్ను నింపి మీరు వాడుకోమని దేశంలో అడుగు పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమె చదవండి. 24 యెహోవా నా భాగమని. ఎవరంటే అండి యెహోవా? ఎవరంట? నా భాగమని నేను అనుకుంటున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. చాలండి. ఏమనుకున్నాడంటే అండి భక్తుడు? యెహోవా నాకు భాగమని అనుకున్నాను కాబట్టి ఆయన పైన నేను నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనము నా భాగమని అనుకున్నా, లేకపోతే నా దేవుడని అనుకున్నా, నా ప్రభువు నన్ను రక్షించాడు అనుకున్నా, మనం ఏం చేయాలి? ఆయన మీద ఏముంచాలి? నమ్మకం ఉంచాలి. ఏమని నమ్మకం ఉంచాలి? ఈయన నా ప్రభువని, నా భాగమని, నా దేవుడని, నా రక్షకుడని ఏముంచాలి? నమ్మకం ఉంచాలి. నమ్మకం చాలా అవసరం ప్రియమైన దేవుని బిడ్డలారా. నమ్మకం అంటే ఏంటి? విశ్వాసం. విశ్వాసం అన్నది మనకి చాలా అవసరం. విశ్వాసం ఉంటే మనము దేవుడిలో ఏదైనా మనం సాధించగలుగుతాము. అర్థమవుతుందా? పొందుకోగలుగుతాము, సిద్ధపడగలుగుతాం. ఎందుకు? దేవుడు ఏదైనా చేస్తాడు నా జీవితంలో. ఏది అడిగినా ఇస్తాడు, నాకు నడిపిస్తాడు, బ్రతికిస్తాడు, నా కుటుంబాన్ని రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు అని ఏం కావాలి? నమ్మిక. నమ్మిక లేకపోతే నువ్వు ప్రతి ఆదివారం చర్చికి వచ్చినా, ఎంత వాక్యం విన్నా, నీలో నమ్మిక లేకపోతే ఆ వాక్యము వ్యర్థము, మృతము, పనిచేయదు మనలో. ఇక్కడ వింటాము, ఈ చెవుతో వినా చెవుతో విడిచిపెట్టేసి వెళ్ళిపోతాం. ఇక మన జీవితంలో కార్యాలు ఎక్కడ జరుగుతాయి? ఏమా జరగవు. రెండోది, మనలో విశ్వాసం బలపడదు. వాక్యాన్ని నమ్మము, వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడము, దేవుణ్ణి వెంబడించము, దేవుడు చెప్పింది చెయ్యము. ఎందుకు? నమ్మిక లేదు కాబట్టి. అయితే ఏముండాలంట మనలో? ఏముండాలండి? నమ్మిక మాత్రము మనలో ఉంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ నమ్మికను బట్టి చదవండి. ఇంకా ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తాను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు. చాలండి. ఏమంట? నేను ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను కాబట్టి ఆయన నా యందు ఏం చూపిస్తున్నాడు? ఆశ్రయించిన వారి ఎడల. ఆయనని ఎవరైతే నమ్మికతో ఆశ్రయిస్తే యెహోవా దయాళుడు. ఏమంటే ఆశ్రయిస్తే అంటే ఆయనని చేర తీసుకుంటే హృదయంలోకి, ఆయన దగ్గరికి మనం వెళ్ళి ప్రార్థన ఆరాధనతో మొరపెట్టుకుంటే
దయాళుడు. దయాళుడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ప్రభువా ప్రభువాని కన్నీళ్లు విడుస్తూ కిందున్న వాటిని వెతకటం మానేసి పైన వాటిని వెతికితే ఆ దయాళుడు ఏం చేస్తాడు? కనికరిస్తాడు మనల్ని. మన పైన ఏం చూపిస్తాడు? దయ చూపిస్తాడు. ఇదిగో నా బిడ్డ వచ్చింది, ఇదిగో నా బిడ్డ ఈ ఆలోచనలతో ఉంది, లేకపోతే ఈ అవసరతలో ఉంది, ఎక్కడలో ఉంది, ఆశతో వచ్చింది నా బిడ్డ అని మన పైన ఏం చూపిస్తాడంట తెలుసా? దయ చూపిస్తాడు. కాబట్టి నమ్మిక ఉంటే ఇవన్నీ మన జీవితంలో జరుగుతాయి. నమ్మిక ఉంటే మన జీవితంలో అన్నీ జరుగుతాయని దేవుడి పేరట మనవి చేస్తున్నాను. నమ్మాలి. ఎవరిని నమ్మాలి కదా? ఇప్పుడు తండ్రిని బిడ్డ నమ్మితేనే కదా అమ్మ అని పిలుస్తాడు. తండ్రిని నమ్మితే నాన్న, ఇతను మా నాన్న అని నమ్మితేనే నాన్న అని పిలుస్తాడు. నమ్మలేదనుకో పిలుస్తాడా? పిలువడు. వాడికి కన్ఫ్యూజన్ ఏంటి? మా నాన్న ఎవరు, అసలు మా అమ్మ ఎవరు? ఎందుకు? వాడు నమ్మలేదు కాబట్టి. అర్థమవుతుందండి? మనం ఎప్పుడైతే బిడ్డలుగా మన తండ్రిని అయిన ప్రభుని నమ్ముతామో మన పట్ల ఏం చూపిస్తాడు? దయ చూపిస్తాడు. నమ్మే వారంగా ఉన్నాం. ఏమన్నాడో తెలుసా? తోమాను ఏమన్నాడో తెలుసా? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు తోమా. అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. కాళ్ళ మీద పడి ఏడ్చాడు. అవును ప్రభువా, నేను నమ్మలేదయ్యా, నేను కళ్ళతో చూడాలనుకున్నానయ్యా, నన్ను క్షమించయ్యా అని మరి ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చాడు. పశ్చాత్తాపడ్డ తోమ, మారు మనసు పొందిన తోమ ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఎక్కడికి వచ్చాడు? భారతదేశానికి వచ్చాడంట. అయితే ఈయన వచ్చిన తర్వాత ముగ్గురు వీడు పొద్దుటే సూర్యోదయమో ఏమో చేస్తారు. ఏంటంటే అదేనా? సూర్య నమస్కారం చేస్తున్నారంట చెరువులో ఏం కాదులేండి. సూర్య నమస్కారం చేస్తున్నారంట. వాళ్ళు చేస్తుంటే అక్కడికి వెళ్ళాడంట. ఎవరు? తోమ. సూర్య నమస్కారం అంటే సూర్యునికి నమస్కరిస్తుంటే అక్కడ వాళ్ళకి చెప్పటం జరిగింది. ఎవరు? తోమ మాట్లాడాడు. మీరు ఆ సూర్యుడికి పిలిచి నమస్కారం చేస్తున్నారు కదా, ఎందుకు అంటే మా దేవుడు అంటారు. మా దేవుడు అంటే అప్పుడు తోమ అంటాడు, దేవుడు కాదు, మనకి సూర్యుని ఇవ్వటానికి, వెలుగుని ఎండ ఇవ్వటానికి దేవుడు చేసిన సూర్యుడు, అంతేకాని ఆయన దేవుడు కాదని అక్కడ సువార్త చెప్పినప్పుడు వాళ్ళు చాలా వాదిస్తారు. శాస్త్రులు పరిస్థితులు కదండి, వాళ్ళు చాలా వాదించారంట తోమాను. కాదు అని ఆయన ఎలాగైతే సత్యంలోకి వాళ్ళని నడిపించారు. సత్యంలోకి వాళ్ళ ముగ్గురిని నడిపించినప్పుడు యేసు ప్రభుని అంగీకరించారట. హల్లెలూయా. యేసు ప్రభుని అంగీకరించారట. ఇప్పుడు దేవుడు ఫస్ట్ సువార్త ప్రకటించింది ఎవరికి అంటే అన్యులకి సువార్త ప్రకటించాడు. ఎవరు? నమ్మనివాడు. తోమ ఎవరని చెప్పుకున్నాం? దేవుణ్ణి నమ్మనివాడు. దేవుడు నేను చూస్తేనే తప్ప, ఆయన గాయాలు లో చేపెడితేనే తప్ప నమ్మని అనుకున్న ఆయన మరి వచ్చి ఈ రోజున మనం ఇక్కడ దేవుడిని తెలుసుకున్నామంటే, మన చేతిలో బైబిల్ ఉందంటే, దేవుడి కోసం మనం చర్చికి వెళ్తున్నాం, లేదా సేవకులుగా పాడబడుతున్నాం, లేదా విశ్వాసులుగా ఉన్నాము అంటే తోమ గారు వచ్చి మరి ఇదంతా మార్చినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, మనలో ఏముండాలంట? విశ్వాసము, నమ్మిక ఉండాలి కదా. చదవండి ఇంకా. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. నరులు ఆశ కలిగి ఏం కలిగి ఉండాలి చూడాలి. ఆశ కలిగి మీరు తర్వాత చదువుకుంది కానీ తలలు పైకి. ఆశ కలిగి నరులందరూ కూడా, నరులంటే మనమందరం ఏం చేయాలంట? ఆశతో మనం ఏం చేయాలి? నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఎదురు చూడాలి.
మనలో మొదట మనతో మాట్లాడింది ఏంటి? ఓపిక, లేకపోతే విశ్వాసము, లేకపోతే నమ్మిక. ఇవి కలిగి మనం ఏం చేయాలంట? ఓపికతో. ఎవరిస్తారు ఈ రక్షణ? ఎవరిస్తారండి మనకి? ఇస్తాడు అని మనం ఏం చేయాలంట? ఓపికతో కనిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓపికతో కనిపెట్టాలి. ఓపికతో కనిపెట్టాలంటే ఎక్కడుంటే వస్తుంది మనకి రక్షణ? ఇంట్లోనా? డ్యూటీలకి వెళ్తేనా? పనికి వెళ్తేనా? ఇళ్ళలో ముచ్చట పెట్టుకుని కూర్చుంటేనా? కాదు. నమ్మికతో ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఓపికతో కనిపెట్టాలి. నాకు ఎప్పుడు రక్షణ నా ప్రభు ఇస్తాడు, ఆయన తప్పక ఇస్తాడు. నేను అందుకే కనిపెట్టుకుని ఉంటాను ఈ రక్షణ కోసమని. మనం ఎప్పుడైతే ఆశ కలిగి మన హృదయంలో మనము తపన కలిగి ఆలోచన కలిగి ఉంటామో అప్పుడు మనం ఏం పొందుకుంటాం? రక్షణ. కింద చదవండి. యవ్వన కాలమున కాడి మోయుట నరుడికి మేలు. ఏమంటండి? యవ్వన కాలంలో ఏం మొయ్యాలంట? కాడి మొయ్యాలి కదా. ఇక్కడ యవ్వన పిల్లలు మరి స్త్రీలుగా మరి ఇద్దరే ఉన్నారు. మరి వాళ్ళ ఇళ్ళల్లో మరి వాళ్ళ ఊర్లలో ఏమి రక్షణ అక్కరలేదు, బాప్తిసం అక్కరలేదు. కాడేం మోస్తారు వాళ్ళు? వీళ్ళిద్దరు కాడేం మోస్తారు. ఇంకా కాడు ఎవరు మొయ్యాలి సుశీలమ్మ? యవనస్తులు అంటే 18 కానించి 20 సంవత్సరాల పిల్లల కానించి పైగా ఏం మొయ్యాలి? కాడి మొయ్యాలి. కాడి మొయ్యాలి. యవ్వన కాలంలో కాడి మొయ్యాలి. ఎవరి కాడది? దేవుని కాడ. అంటే దేవుని పని చెయ్యమని, దేవుని పని చెయ్యమని ప్రభు చెప్తున్నాడు. అదే 5వ అధ్యాయము 21వ వచనం చదవండి. 21వ వచనం చదవండి. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగేదము. ఏమంటాం? యెహోవా, నీవు మమ్మును నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరుగుదాము. మీరు తిప్పితే, మీరు మీ తట్టు తిప్పితే యేసయ్యా తండ్రి మేము తిరుగుతామయ్యా అని ఇక్కడ మొరపెడుతున్నాడు భక్తుడు. కిందేమన్నాడండి? చదవండి. మా పూర్వస్థితి మరలా మాకు కలగజేయము. ఏమంటండి? ఇక్కడ ఏమంటున్నాడంటే మాకు పూర్వస్థితి మళ్ళీ కూడా మాకు కలగ చెయ్యండి. హల్లెలూయా. పూర్వస్థితి మళ్ళీ మాకు కలగ చేయండి అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, భక్తుడు ఎందుకు బాధతో కన్నీళ్లతో ఈ మాట అడుగుతున్నాడు అంటే, ఈ రోజులో ఎలా ఉందండి ఆత్మీయ జీవితం? ఎలా ఉంది? నిజంగా చెప్పండి, నిజంగా చెప్పండి. గుండె మీద చేసుకుని చెప్పండి. ఎలా ఉంది ఆత్మీయ జీవితం? నిర్లక్ష్యంగా ఉంది, భయం లేకుండా ఉంది, దేవుని మాట వినకుండా, దేవుని మార్గంలో నడిచే విధంగా లేకుండా, పరిశుద్ధంగా జీవించకుండా, మారు మనసును కలిగి జీవించకుండా, ఏదో చేసేస్తున్నాం పరిచర్య, ఏదో వచ్చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా ఉందయ్యా. ఇప్పుడు పూర్వస్థితి లేదు. అప్పుడు మరి ప్రవక్తలు అపోస్తులు చేసిన సేవ ఎలా ఉండేదండి? చేసిన సేవ ఎలా ఉండేది? పాత నిబంధన బైబిల్ చదివారా మీరు? వాక్యాలు ఎలా ఉండేదంటే వాళ్ళు మండేవారు అన్నమాట. ఏం చేసేవారు? మండేవారు. దేవుని పని చాలా 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 భారముతో చేసేవాళ్ళు. కాళ్ళు నడకతో చేశారు వాళ్ళు. తిండి తిప్పలు లేకుండా చేశారు వాళ్ళు. వాళ్ళు అవమానం పడ్డారు, నిందలు పడ్డారు. తిండి లేదు, తిప్పలు లేవు. వాళ్ళు చెయ్యని నేరానికి వాళ్ళని కారాగార శిక్ష పడింది. వాళ్ళకి చెరసాలలో పెట్టేవారు వాళ్ళని.
కొరడాలతో కొట్టేవాళ్ళు వాళ్ళని. అంత భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ పరిచర్య చేశారు, కాళ్ళ నడకతో చేశారు. ఇప్పుడు ఏసీ కారు కావాలి, ఏసీ కారు కావాలి. ఫుడ్ ఎలా ఉండాలి? ఒక మెనూ ఇచ్చేస్తారు. మధ్యాహ్నం లంచ్కి ఇది, డిన్నర్కి ఇది. మళ్ళీ నేను బస్సులో రాను, కారులో రాను, దేంట్లో వస్తా? ఫ్లైట్ బుక్ చేయండి. ఏంటిరా అంటే అక్కడికి వెళ్ళి ఒక ½ అవర్, అర్ధగంట సేపు ఏదో ప్రిపేర్ అవుతారు. అది గబగబా చెప్పేసి మళ్ళీ అక్కడ ఫ్యామిలీ లాగా చిన్నగా ఉండే లాభం లేదు. ఏముండాలి? ఏసీ ఉండాలండి, ఏసీ అరేంజ్ చేయాలి. మరి సార్ ఉండే రూము ఎలా ఉండాలి? ఏసీ రూమ్లు చాలా నీట్గా. ఈ రోజున ఇది పరిస్థితి, ఇది పరిస్థితి. ఆత్మల భారం లేదు, ప్రార్థన భారం లేదు, కన్నీటి రోదన లేదు, మోకాళ్ళ అనుభవం లేదు. అందుకే ఈ భక్తుడు ఏడుస్తూ అంటున్నాడు, మాకు పూర్వస్థితి మాకు మళ్ళీ ఇవ్వండి అయ్యా. ఇందులో తృప్తి లేదయ్యా, ఇందులో మాకు తృప్తి లేనే లేదు. మళ్ళీ మాకు ఏది పని అడుగుతున్నారంట? పూర్వస్థితి మళ్ళీ మాకు దయచేయండి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నిన్న వాక్యం చదువుతుంటే మరి దేవుడి కృపను బట్టి నాకు నా జీవితంలో కొన్ని సంఘటనలు నాకు గుర్తొచ్చాయి. నిజమే కదా, నిజమే కదా. ఒకప్పుడు నేను దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అన్నాడు ఎన్నిక లేని వాళ్ళు ఎన్నుకుంటానని. ఏ మంచితనం లేని మట్టి వారిని, ఎడ్డి వాళ్ళని, పిచ్చి వాళ్ళని ఎన్నుకుంటాడన్న దేవుడు, ఎన్నుకున్న దేవుడు. ఎంతగానో ఎంతగానో దేవుడు నన్ను ప్రేమించి, శరీరం నిద్రపోయేది, ఈ దేహం నిద్రపోయేది, ఆత్మ నిద్రపోయేది కాదు. ఏం చేసిందో తెలుసా? ఈ ఆత్మలో నేను సంతోషించేదాన్ని. హల్లెలూయా. ఆత్మలో నేను ఆనందించేదాన్ని, సంతోషించేదాన్ని. ప్రభు నాకు ఏం తెలియజేసేవాడో తెలుసా? నాకు వార్త ఇదిగో జీవ గ్రంథంలో ఈ వాక్యము, ఈ అధ్యాయము, ఈ రిఫరెన్స్ ఫలానా నీ కుమార్తె అని నాకు బయలుపరుస్తూ ఉండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను తెల్లారి లేచి ప్రభు చెప్పాడు కదా ఈ వాక్యం అంట, ఈ వచనమంట ఎక్కడుందో చూద్దాం అని చూస్తే నిజంగా అక్కడ ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప కార్యాలు నా జీవితంలో ప్రభు చేశాడండి. ఎప్పుడు కూడా పిల్లలు వెళ్ళిపోయేవారు 9 గంటలకు, 9:30కి వెళ్ళిపోయేవాడు. 10ంటికి ఇంట్లో పని అయిపోయింది. ఇక తలుపేసుకుని బైబిల్ పట్టుకుని ప్రార్థన చేసుకుంటా కూర్చుంటే వాక్యంతో దేవుడు మాట్లాడుతూనే ఉండేవాడు. ఎంతగా ప్రార్థన అంటే ఎప్పుడు కూడా మళ్ళీ పిల్లలు ఈయన వచ్చే వరకు కూడా ప్రభు పాదాల దగ్గరే ఉండేదాన్ని. నేను ప్రభు పాదాల దగ్గరే ఉండేదాన్ని. ప్రేమైన దేవుడు మరి ఏదంటే ఇది 40 దినములు ఏం చేస్తాం మనం? శ్రమ దినాలు. 40 రోజులు ఉపవాసం ఉండేదాన్ని. 40 రోజులు ఇలాగే మనకి ఎలాగే ఇక్కడ ఎలా ఉందో అలాగే ఉండేది. కాలనీలో కూడా కింద ఇల్లు, పైన హాల్. అప్పుడు కాలు ఎక్కలేదు, బాగున్నాను. ఫాస్టింగ్ ఉండేదాన్ని. పైకి ఏం సమకూర్చాలో వీళ్ళకి సమకూర్చేసి నేను పైకి బైబిల్ తీసుకొని వచ్చేసిందని 6 గంటల వరకు దేవుని పాదాల దగ్గరే బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేయడం, బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేయడం. ఏమైనా దేవుని 6 గంటలకి కొంచెం అల్పాహారం తీసుకునేదాన్ని. కొంచెం ఏదో లైట్గా ఏదన్నా
అలాగా దేవుడితో ఎక్కువగా నేను ఉండేదాన్ని. పూర్వస్థితి మళ్ళీ నాకు ఇవ్వండి అని ఈ వాక్యముతో నేను చదివినప్పుడు నా స్థితిగతులు నాకు గుర్తొచ్చి దేవుడు జ్ఞాపకం చేశాడు. నిజమే కదా, మరి ఇప్పుడు ఉందా అది? ఇప్పుడు ఉందా అంటే లేదు. నిజంగానే నాలో లేదు. మోకాళ్ళ ప్రార్థన లేదు, అనుభవం లేదు, ఉపవాసం లేదు, ప్రార్థన లేదు. అన్నీ కోల్పోయాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు లేదు అనుభవం. ఆత్మలో నేను ఆనందించటం ప్రభుతోటి, ఆయన నాకు బయలుపరచటం. సంఘం ఎప్పుడు ఎంతో విస్తారంగా ఉండేది. అప్పుడు ఉన్నారు కదా మీరు, పెద్ద హాలు ఏంటమ్మా, పెద్ద హాల్ అంతా కిటకిటలాడిపోర్చాను. ఎలా ఎందుకు వచ్చేవారు తెలుసా? స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. పిల్ల పుట్టింది కానీ పాలు లేవు, పాలు పడలేదు, అమ్మా పాలు రావట్లేదు. అవునమ్మా, ఆగు ప్రభుని అడుగుదాం. ప్రార్థన చేస్తే ఆ బిడ్డకి వెంటనే పాలిచ్చాడండి దేవుడు. ఎవరు చేస్తాడా పని? తల్లి చేస్తాడా, తండ్రి చేస్తాడా, డాక్టర్ చేస్తాడా పని? అలాగే ఎంతో మంది బిడ్డలు. కుష్టిలాగా వచ్చేసింది. మా చర్చి పక్కన పని చేస్తా వచ్చింది బిల్డింగ్ లో. ఇక్కడ చర్చి నడుస్తుందని వచ్చి, అమ్మా ఇదంతా నాకు చాలా భయంకరంగా ఉంది, ఎన్నో మందులు వాడుతున్నాను, ఇది తగ్గలేదు, ప్రార్థన చేయండి అమ్మా అని వచ్చింది. ఆయన నామంలో ప్రభువా ఈ బిడ్డని నిన్ను నమ్మొచ్చిందయ్యా, ఈ బిడ్డని స్వస్థపరచండి అంటే ఆ దయగల దేవుడు కనికరించే ప్రభు. ఆమె 3 రోజులు కంటిన్యూగా వచ్చినప్పుడు ఆమెకి ఏమైపోయిందో తెలుసా? యేసు నామములో స్వస్థత జరిగింది. హల్లెలూయా. 3 రోజులు ప్రార్థన చేసాము. 3 రోజులు తగ్గింది. కొన్ని రోజులు క్రమంగా చర్చికి రావడం మొదలుపెట్టింది. అలాగా ఎన్నో చెప్పుకుంటే చాలా ఉన్నాయి. దేవుడు అన్ని కార్యాలు చేశాడు. ఇది ఏ స్థితి అని అడిగాడు ఇక్కడ భక్తుడు. పూర్వపు స్థితి మళ్ళీ నాకు అడిగాడు భక్తుడు. ఇప్పుడు చల్లారిపోయిన స్థితి అయ్యా, ఇప్పుడు లేదయ్యా ఆత్మీయత, ఇప్పుడు లేదయ్యా భయము. నీ మాట వినే పరిస్థితిలో లేము. మేము మా ఇష్టంగా జీవిస్తున్నాం, మా ఆలోచనతో జీవిస్తున్నాం. అందుకే నేను ఎంతో వేదన పడుతున్నాను ప్రభు సన్నిధిలో. ప్రభు అప్పుడు ఆత్మీయత లేదు, అప్పుడు ప్రార్థన లేదు. సంఘంలో ప్రభు వాక్యం చెప్తున్నాను కానీ నా మనసుకు తృప్తి లేదు ప్రభు. అప్పుడు టైం ఎంత అయింది చూసినమ్మా చర్చిలో మనకు? మీనమ్మా 2. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఆ ప్రేమ వాళ్ళ హృదయంలో కలిగి దాన్ని రుచి చూస్తారో వాళ్ళు ఎంత మాత్రము కూడా దేవుడి నుంచి తొలగిపోరు అని వాక్యం తేటగా తెలియజేస్తుంది. హల్లెలూయా. ఏం చేయాలి మనము? 1 ప్రేమించాలి, 2 వెంబడించాలి, 3 విశ్వాసము నమ్మిక ఉంచాలి. అర్థమవుతుందా? అప్పుడు మనం విడిచిపెట్టలేము. దేన్ని? యేసయ్యని విడిచిపెట్టలేము, సంఘాన్ని విడిచిపెట్టలేము, వాక్యానికి దూరం కూడా కాము. ఎందుకు? పిలుస్తూ ఉంటుంది. ఎందుకు? లోపల ఎవరున్నారు? ఆత్మదేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. నాకు కుమార్తె రా. అది పాపపు లోకము, అది నరకానికి తీసుకెళ్లే లోకము, నిన్ను మాయ చేసే లోకము, నిన్ను పతనం చేసే లోకము. వద్దు, దాని వైపు చూడకు బిడ్డ, రా వచ్చే ఇక్కడికి అని మనల్ని పిలుచుకుంటాడు. ఏమని చెప్తున్నాడంటే ఆయన, అయ్యా నాకు పూర్వ స్థితి మరలా నాకు కలగచేయండి. అంటే ఈ
భక్తుడు నేను చెప్పిన సాక్ష్యాలు ఎలా ఉందో అలాగే ఆయన కూడా తృప్తి లేదు. చేస్తున్నాడు సేవ. ఏమండి, సేవ చేస్తున్నారు అందరూ. చెప్పాను కదా, వాళ్ళ అవసరాలు వాళ్ళ ఇష్టాలు కదా, మరి చెమట పట్టకూడదు. ఏం పట్టకూడదు? ఏం కావాలి? ఏసీ. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నాము అని చెప్తున్నారు. అందుకే ఈ భక్తుడు ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటూ రాస్తున్నాడు, అయ్యా ఇది కాదయ్యా, మీరు ఇష్టపడేది ఈ పని కాదయ్యా, ఈ బోధ కాదయ్యా, ఈ సేవ కాదయ్యా. పూర్వపు స్థితి ఎలా ఉందో అది నాకు దయచే అని అడుగుతూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడండి? నీవు మమ్మల్ని బొత్తిగా విసర్జించి ఉన్నావు. ఏమంటండి? మీరు బొత్తిగా మమ్మల్ని విసర్జించేశారు. అంటే మమ్మల్ని పట్టించుకుంటలేరు, మాకు దూరం అయిపోయారు ప్రభా అని భక్తుడు అడుగుతున్నాడు. చూడండి ఇంకొకటి, యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం తీయండి. 29 నుంచి చదవండి. మొదటి అధ్యాయము మొదటి చదవండి. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనే, పూర్వకాలమున నేనున్న ఎడల ఎంత మేలు. ఏమంటున్నాడండి? పూర్వకాలమున ఈయన కూడా, ఈ భక్తుడు కూడా అదే మాట అడుగుతున్నాడు. యోబు ఏమడుగుతున్నాడు? యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనే, యోబు ఇంకొకసారి ఇలా అడుగుతున్నాడు. ఏమని? పూర్వపు కాలము నేను ఎలాగైతే ఉన్నానో అలాగే ఉన్న ఎడల నాకు ఎంత మేలు. ఏమండి, ఇప్పుడు అడుగుతున్నారా ఎవరైనా? ఎవరిమైనా అడుగుతున్నామా? మనకి కష్టం కలవద్దు, శోధన రావద్దు, బాధ రావద్దు, ఎవరు మనల్ని ఏమి అనకూడదు. మనకు అన్ని ఏ టు జెడ్ హ్యాపీగా ఉండాలి. ఫుడ్ విషయంలో, తిరిగే విషయంలో, ఎంజాయ్ చేసే విషయంలో, మన జీవించే విషయంలో అన్ని హ్యాపీగా ఉండాలి. ఎక్కడ ఆటంకం రాకూడదు. మరి ఈ భక్తులకి రాలేదు అప్పుడు? ఏమండి, ఈ భక్తులకి రాలేదా ఏమీ సమస్యలు? శోధనలు రాలేదా? బాధలు రాలేదా? కష్టాలు రాలేదా? అవి లేవు. ఇప్పుడు అవి లేవు. దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా పనులు చేస్తున్నాం ఇప్పుడు. అప్పుడు ప్రభువా నీ చిత్తం ఏంటి నా జీవితంలో బయలుపరచు, తెలియచేయి, ఎక్కడికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము చెప్పాడు ఫలానా చోటకి వెళ్ళమని, అంతే క్షణమే అదే క్షణంలో లేచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలని కూడా అడగలేదు. ఏమండి, మాట్లాడే దేవుడు ఆయన. ఏలియాతో మాట్లాడాడు, ఎలీషాతో మాట్లాడాడు. ఆయన ఎవరు? మాట్లాడే దేవుడు. మారు పలకలేదు వాడు, మారు చెప్పలేదు దేవుడికి. వెళ్ళిపోయారు. సరైన తిండి ఉందా? వాళ్ళకి నిద్ర ఉందా? కట్టుకుంటా బట్ట ఉందా? ఏమండి, ఎన్ని బాధలు పడ్డారు వాళ్ళు, ఎన్ని శ్రమలు పడ్డారు. ఆఖరికి ఏమైపోయారో తెలుసా? అత్తసాక్షులు అయిపోయారు. నువ్వు పడతావు ఒక మాట, నువ్వు దేవుని బిడ్డవు కదా. ప్రభు ఏం చెప్పాడో తెలుసా? నా నామములో నువ్వు ఎన్ని శ్రమలు పడతావో, ఎన్ని అవమానాలు పడతావో, నీకు అది జీవ కిరీటము నీకు ఉంటుంది పరలోకం నా దేవుడు ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరు పడుతున్నారు? పడతామా మాట అంటే మనకు సర్వం వచ్చేస్తుంది కోపం. అందుకే ఈ భక్తులు అడుగుతున్నారు, పూర్వపు స్థితి ఉంటే నాకు ఎంతో మేలు అని ఇక్కడ యోబు గారు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఏమంటారు చదవండి. దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంత మేలు. దేవుడు ఒకప్పుడు నన్ను కాపాడాడు, అలాగా ఉంటే నాకు ఎంత మేలు. కాపాడాడు దేవుడు, నన్ను కాపాడాడు. ఏ విషయంలో? ఏ విషయంలో కాపాడాడు?
మన ఆలోచన ప్రకారము కాపాడటం అంటే ఏంటి? మన కుటుంబాన్ని కాపాడటం, మనల్ని కాపాడటం, మన బిడ్డల్ని కాపాడటం, మన భర్తల్ని కాపాడటం, లేదా మన ఉద్యోగాలు, మన బిజినెస్లు కాపాడనట్టు. అది భక్తుడు చెప్తుంది లోక సంబంధమైన కాపాడటం కాదండి, ఆత్మ సంబంధమైన. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన కాపుదల. ఆ విధంగా నేను ఉంటే ఎంత మేలు. ఆత్మ గురించి అడిగాడు ఆయన. దేని గురించి అడిగాడండి? చేసే పరిచర్య గురించి అడిగాడు, శ్రమల గురించి అడిగాడు, ఆయన చిత్తాన్ని ఎలా చెయ్యాలో అడిగాడు. అది సహాయం చేయటం అంటే ఎవరు చేయాలి? దేవుడు. అవి అడిగాడు కానీ ఈ లోక సంబంధమైనవి కాపాడమని కాదండి ఆయన అడిగింది. ఆత్మ సంబంధమైనవి నన్ను కాపాడితే నాకు ఎంతో మేలునయ్యా. ఆ కాపుదల అప్పుడు నాకు లేదు. అప్పుడు ఆయన దీపం తలపైగా ఏమంటండి? అప్పుడు ఆయన దీపం ఆయన తలపైన చాలండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ దీపము అని ఇక్కడ చెప్పాడు యోబు గారు. మనం యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మరి తీయక్కర్లేదు, చూడక్కర్లేదు. అక్కడ ఒక మాట ఉంది. ఏమంటే నువ్వు లెమ్ము తేజరిల్లుము అన్నాడు. ఏమన్నాడు? నువ్వు లెమ్ము తేజరిల్లుము. తేజరిల్లుతాడు ఏది? చీకట వెలుగా? వెలుగు. అక్కడ దీపం ఇచ్చి ఎవరికి చెప్పాడు? యెషయా భక్తుడికి చెప్పాడు. నువ్వు లెమ్ము తేజరిల్లమని చెప్పాడు. ఇక్కడ యోబు గారికి కూడా అదే చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు గారు కానివ్వండి, అక్కడ మా అదైతే మలాఖీలో మనం చూసుకుంటే, సారీ ఏంటది, విలాప వాక్యాల్లో కూడా మనం చూసుకుంటే వాళ్ళు ఏది కావాలన్నారా భక్తులు? పూర్వపు స్థితి నువ్వు ఇస్తే మాకెంతో మేలు కదయ్యా అని మరి అడిగిన వారుగా ఉన్నారు. మరి ఈ రోజుల్లో పాస్టర్లు ఉన్నారా? ఏమా? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నారే కానీ దేవుడు ఏం చెప్పాడు, ఏం చేయమన్నాడు, ఈ గొర్రెలు ఎలా కాయమన్నాడు, ఏం చేసి ఇస్తే వాళ్ళు సరి అవుతారు అని అడిగామా? చేసామా? వాటి జాగ్రత్త కాసామా? వాళ్ళ కోసం ప్రయాసపడ్డామా? లేదే లేదు. వస్తే రండి, లేకపోతే లేదు. నిర్లక్ష్యము, భయం లేని స్థితి. అయ్యో నువ్వెవరి కోసం చేయాలి పని? ఈ గొర్రెల్ని మనుషులు ఇచ్చారా, నాకు దేవుడు ఇచ్చాడా? ఎవరు ఇచ్చారండి? దేవుడు ఇచ్చినప్పుడు మరి దేవుడికి చెప్పినట్టు చేయాలి కదా నేను, ఆయన చిత్తాన్ని చేయాలి కదా నేను. నా ఇష్టానుసారంగా నేను చేస్తే దేవుడు అనుకుంటాడా? మామూలుగా మొత్తాడు, నన్ను మామూలుగా మొత్తాడు. ఇక్కడ మళ్ళీ ఒక్క వాక్యం చదువుకుందాం చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 9-10. ఆదికాండము 3వ అధ్యాయము 9-10. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటున్నాను. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనందరికి బాగా తెలుసు కదా, ఎన్నోసార్లు చెప్పాను నేను. ఆదాముకి ప్రభుకి ఎక్కడ పరిచయం అయింది? వాళ్ళిద్దరు కలిసి ఉన్నారా? మాట్లాడుకున్నారా? లేదా? మనలాగా దేవుడు పరలోకంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మరి ఆదాము దేవుడి మధ్యలో సావాసం ఏంటి? ఏమా? ఏదైనా తోటలో ఎలా ఉన్నారు? కలిసి తండ్రి
పరిశుద్ధుడుగా ఉండేవాడు, పరిశుద్ధుడుగా ఉన్నాడు. అర్థమవుతుందండి? ఆయన కుమారుడుగా ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేసుకున్నాడు ఆదాముని. ఎలా చేసుకున్నాడు? పాపిగా పుట్టాడా ఆదాము? కాదు, పరిశుద్ధుడు. దేవుని కంటే నరుడు కొంచెం తక్కువగా చేసుకున్నాడు అని వాక్యము మన ముందు వారం చెప్పారు. ఏమండి? కొంచెం తక్కువగా చేసుకున్నాడు. ఆదామునైతే పూర్తిగా ఆయన బిడ్డగా చేసుకున్నాడు. మహిమ వస్త్రాలు ధరించుకునేవాడు. అవునా కదా? ధరించుకున్నారు. ఇద్దరు ఉన్నారు. అప్పటికి ఇద్దరు కూడా ఉన్నారు. ఎవరు? ఆదాము ఉన్నాడు, అవ్వమ్మ ఉంది. ఇద్దరు ముగ్గురు కూడా చాలా ప్రశాంతంగా సంతోషంగా మరి తండ్రి పక్కనే నడుచుకుంటూ వెళ్ళేవాడు ఆదాము. అవునా కదా? ఏంటి వాళ్ళకి సంబంధం? తండ్రి కొడుకులు కదా? ఎలా ఉన్నాడు ఆదాము? తండ్రి మాట వినేవాడుగా, తండ్రిని సంతోషపెట్టేవాడుగా కదా, తోట చేదపరిచేవాడుగా కదా, దాన్ని ఏలేవాడుగా ఉండేవాడు. అయితే 10లో వచ్చేసేటప్పటికి ఏమన్నాడు? ఏమన్నాడండి? మళ్ళీ అదే సాయంకాలం పూట చల్లటి వేళ వచ్చాడు. వచ్చి యథావిధిగా కుమారుడిని పిలిచాడు. కుమారుడు ఏమైపోయాడు? ఎక్కడున్నాడండి? వెళ్ళిపోయాడు. తండ్రి ముఖం చూడలేని పాపము చేసి దూరంగా వెళ్ళిపోయాడు. పిలిచాడు మామూలుగా. అంటే దేవుడు తెలియదంటారు అప్పుడు? ఏం చేశాడో తెలీదా? ఏం జరిగిందో తెలీదా? తెలుసు. అయినా పిలిచాడు. అతని నోటితోటే తెలుసుకోవాలి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని దగ్గరకు వచ్చి ప్రతిదీ ఒప్పుకుంటాం కానీ, అడగటం కానీ, కన్నీరు విడిచి బ్రతిమాలటం కానీ ఎందుకు చేయమన్నాడో తెలుసా? ఆ ప్రేమ గల దేవుడు మనము అడుగుతూ ఉంటే ఆయన మీద ప్రేమ చూపిస్తూ ఉంటే ఆనందించడానికి మనం అడుగుతామని చూస్తున్నాడు. హల్లెలూయా. మనం ఏ పాపము చేసామో ఆ ప్రభుకి మన ఆలోచనలు పుట్టక ముందే ఆయనకి తెలుసు. హృదయంలో ఏం ఆలోచిస్తామో మనకంటే ముందు ప్రభుకే తెలుసు. అయినా మన నోటమ్మట రావాలి. ప్రతిదీ కూడా మన నోటమ్మట మనం చెప్పేవారుగా ఉండాలని అప్పుడు ఆదాముని అడిగాడు. ఎక్కడ ఆదామా? అయ్యా, నేను పాపం చేశాను, దిగంబరిగా ఉన్నాను కాబట్టి చెట్టు చాటున దాగి ఉన్నానయ్యా. అంతకు ముందు రోజు ఏం చేశాడు? పరుగున తండ్రిని కలుసుకున్నాడు. ఈ రోజు ఏమైంది? రాలేని పరిస్థితి, దాక్కున్నాడు. వాళ్ళిద్దరిని పాపం విడదీసేసింది. ఏం చేసిందండి? వాళ్ళిద్దరిని పాపం విడదీసేసింది కాబట్టి ఆయన దాక్కుని ఉన్నాడు. ఎదురు రాలేని, ముందుకు రాలేని పరిస్థితి. అర్థమైందండి? ఏం కట్టుకున్నాడు? ఆకులు కట్టుకున్న పరిస్థితి, పతనమైపోయిన పరిస్థితి, పాపాన్ని చూసే నేత్రములు కలిగిన పరిస్థితి, దేవుని దగ్గరికి రాలేని పరిస్థితి. ఏ మట్టిగా ఉంది ఇద్దరి మధ్యలో? పూర్వస్థితి ఎలా ఉంది? బాగా ఉంది. ఎలా ఉంది పూర్వస్థితి? ఏంటి? పరిశుద్ధుడు, మహిమ వస్త్రాలు ధరించుకున్నవాడు, తండ్రితో కలిసి నడిచినవాడు, తండ్రితో ఉన్నవాడు, సంఘం అనే సంఘములో తోటలో ఉన్నవాడు. ఇప్పుడు ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు నా ఎదుట రానప్పుడు నువ్వు ఆ తోటలో ఎందుకున్నావు? రా, పో బయటికి. అర్థమవుతుందా? బాగా అర్థం చేసుకుందాం మనం. మన హృదయాలు ఈ రోజున ఎలా ఉన్నాయి? నా ఎదుటికి రానప్పుడు, నా చిత్తాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు, నేను చెప్పింది నువ్వు చేయనప్పుడు నా తోటలో ఉండటానికి నువ్వు వీలు లేదు. పో బయటికి. నా దగ్గరికి రాలేవు.
ఉండి ఎందుకన్నాడో తెలుసా అన్నమాట. మనం అందరం ప్రతి ఆదివారం వస్తున్నాం చర్చి. ప్రతి ఆదివారం పాస్టర్ ఫోన్ చేస్తున్నాడనో, లేకపోతే పాస్టమ్మ అడుగుతుందనో, లేకపోతే వెళ్ళిరా ఒక గంటే కదా వెళ్ళొద్దామని ఏ మనసుతో మనం వస్తున్నాం. కానీ ప్రభువుకు మాత్రము ఎలా కనిపిస్తున్నామో తెలుసా? ఆదాము ఎలా కనిపిస్తున్నాడో దూరం అయిపోయి మనం కూడా అలా కనిపిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పూర్వ స్థితిలో ఆదాము ఉన్నాడా? లేడు అని అర్థమైంది. అయితే ఏమన్నాడు? బయటకు పొమ్మన్నాడు. అయితే మనము దేవుణ్ణి తెలుసుకొని మారు మనసు పొందుకొని బాప్తిజంతో మన పాపాలు కడిగేసుకుని మారు మనసు పొందుకొని దేవునికి అంగీకారంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారుగా భయభక్తులతో ఉన్నామా? ఇది ఎవరి ప్రశ్న? యేసయ్య ప్రశ్న, నాది కాదు. ఉన్నామా అన్నది ప్రభు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. ఆదాము ఏమన్నాడు? నువ్వు నాకు కుమారుడుగా లేనప్పుడు, నా మాట కాదని నువ్వు పాపం చేసినప్పుడు వెళ్ళిపో, బయటికి ఉండటానికి వీళ్ళది గెటౌట్ అని పంపించేసాడు. ఆ తోటను తీసేశారు కూడా. వద్దు, చెయ్యకు, వెళ్ళకు, మాట్లాడకు, చూడకు అని పదే మనకు చెప్తున్నాడా లేదండి? ఎందుకు వినట్లేదు? నిర్లక్ష్యము, గర్వము, మరిది, అహంకారము. నేను బలవంతుడిని, లేదా నేను ఆస్తిపరుణ్ణి, నేను కోటీశ్వరుణ్ణి, లేదా నాకు ఉద్యోగం ఉంది, నాకు బిజినెస్ ఉంది, నాకు ఆస్తి, వెండి, బంగారాలు ఉన్నాయి, ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఏమిస్తాడు అన్న నిర్లక్ష్యం మనది. ఆ నిర్లక్ష్యమే ఆదాముని అమ్మని ఏం చేసినాయంట? బయటికి గెలిచేసి. పోనీ అలా అంటున్నాడు తండ్రి, అలా అంటున్నాడండి, నువ్వు నా మాట వినలేదు, పాపం చేసావు, వెళ్ళిపోరా అన్నాడు. వెళ్ళిపోరా అన్నప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? ఇంతసేపు ఆలోచించేది. నేను ఎక్కడికి వెళ్ళాలో అడగాలి, ఎక్కడికి వెళ్ళిపోమంటావు అడగాలి. ఇంతసేపు ఆలోచించేది. నువ్వు నిజంగా నీ తండ్రిని ప్రేమిస్తే, నీ తండ్రి కార్యాలను చూసుంటే, నిన్ను ఈ రోజున మట్టి వాడిని మట్టి దాన్ని ఈ రోజు మహిమలోకి తీసుకువెళ్ళాలని ఆయన రక్తాన్ని పెట్టాడే, నీ ప్రాణాన్ని పెట్టాడే నీ కోసము. యేసయ్యా క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నేను పాపిని, వద్దన్న పండుని తిన్నాను, నీకు వ్యతిరేకంగా పాపము చేశాను, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళాలయ్యా అని నువ్వు ఒక్క మాట అడుగుంటే, ఆ రోజున ఒక్క మాట నువ్వు ప్రభు దగ్గర అడిగి ఉంటే కనికరపడడా ప్రభు? జారిపడడా ప్రభు? నిన్ను చేర్చుకొని హత్తుకోడా ప్రభు? కానీ ఆదాము ఆ పని చేశాడు, చేయలేదా? చెయ్యలేదు. కాబట్టి లోకంలోకి అతను గెంటి వేయబడ్డాడు. ఏమైపోయాడు? గెంటి వేయబడ్డాడు. కాబట్టి ప్రేమను దేవుని బిడ్డారా, ఇది ఆఖరి మాట మనకే, ఆఖరి మాట మనకే. మనం లోకములో ఉన్నాం. ఆయన రక్తం చిందించడానికి ప్రాణం పెట్టాడు, రక్తం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు మనకి, మన కోసం శ్రమ పడ్డాడు, సిలువెక్కాడు, ఆయన శ్రమను భరించాడు. కాబట్టి మనం ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ తప్పిదమ్ములు ప్రతిరోజు కూడా ఏం చేయాలి? ఒప్పుకొని క్షమించు ప్రభా, నేను మళ్ళీ చేయను ప్రభా, నేను యథార్థంగా ఉంటాను ప్రభా, భయభక్తులతో ఉంటానయ్యా, నీ మాట వింటాను ప్రభా అని ప్రభు దగ్గరికి మనము వచ్చే వారంగా, ప్రభు కోసము సిద్ధపడే వారంగా ఉందాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించున్నాం.